జాతర ఏర్పాట్లపై పొంగులేటి ఆరా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు. అన్ని శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో ఉండాలి. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ పటిష్టంగా పనిచేయాలి. భక్తుల సౌకర్యాలను ఎప్పటికప్పుడు పరీక్షించాలి. అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు. దోపిడీ జరుగుతుంది బిడ్డ, అవినీతి జరుగుతుంది బిడ్డ. 170 రూపాయల కోడి 400 రూపాయలు తీసుకుంటున్నారు. 500 రూపాయల కూర 1500 తీసుకుంటున్నారు. కుర్రో చెట్ల నీడ కూడా బిడ్డ కిరాయి తీసుకుంటున్నారు బిడ్డ. నీది ఏడుందిరా బిడ్డ, ధరం ఏడుందా బిడ్డ. సమ్మక్క సారక జాతర పోయి చెట్ల పంట ఉన్న భక్తులకు, చెట్ల నీడ కూడా ఉన్న భక్తులకు కిరాయి చేస్తున్నారు బిడ్డ. కుర్రో ఏం గాయిరా బిడ్డ, సమ్మక్క పాలన నిమ్మల లేదు. ఏం ఏర్పాటు చేస్తే ఏందయ్యో, గిద మంచి భాగవతం నడుస్తుంది. కుర్రో ఇగో కిసమని భాగవతం నడుస్తుంది. సజ్జలు ఎట్లా చేస్తావయ్యా, అయితే ఈ దోపిడీ ఏందయ్యా, ఈ అవినీతి ఏందయ్యో. మనసుల కోరిక నెరవేరాలని తనుల కాడిపోతే అసలు కథ ఏందో ఎరికైనా సజ్జను. గజ్జల కాడ పూజార్లు ఉంటలేరాట, పూజార్ల రాణిస్తలేరాట, తాళాలు వేసుకుంటున్నాట, అలాంటిలే ఉంటున్నాట, అధికారులే ఉంటున్నాట. కుర్రో ఇది ఎక్కడి భాగవతవురా దేవుడు. సమ్మక్కకు పానం నిమ్మరం లేకపాయరా, సారక్కకు కూడా మనసు తావులా లేదా. ఎంతకాడి కాడికి వచ్చే ఎక్కడి భాగవతం ఇది. వసవస భక్తులు వలపోస్తురు, కలకల భక్తులు కన్నీరు తీస్తుర్రు. ఎక్కడ పోతే రేవంతో నువ్వు లేకపోతే జాతరా ఎంతకాడికి వచ్చే ఏ ఊకుంటా తాత. కడుపుల రంది మొదలైంది. భక్తులు ఫోన్ చేయొచ్చు తాత తాత అంటే ఏం చెయ్య. రేవంత్ రెడ్డి అన్ని సమీక్షిస్తున్నారు. కాకపోతే నువ్వు చెప్పిన దాంట్లో చెట్టు నీడకు దానికి వసూలు చేస్తున్న వాళ్ళు వీళ్ళంతా దళారీ వ్యవస్థది. మధ్యలో దళారులు అనేటోళ్ళు ఉంటారు అక్కడ. మరి చూసుకోవాలి. ఇప్పుడు పొంగులేటి గారు ఇప్పుడు అందుకనే పోలీసులు వ్యవస్థ పటిష్టంగా పనిచేయాలని చెప్తూనే ఉన్నాడు. దాన్ని మ్యాక్సిమం కవర్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నీ ద్వారా నీ వీడియో కూడా పొంగులేటి సీనన్న ఖచ్చితంగా చూస్తాడు. చూసి సీనన్న జరుగుతున్నాయంట ఇవన్నీ మన నర్సయ్య తాత చెప్తున్నాడు. జర్ర వాటిని ఈ 2-3 రోజులు జర్ర గట్టిగా పోలీస్ వ్యవస్థతోని కఠినంగా వ్యవహరించి కంట్రోల్ చేపి భక్తులకు ఇబ్బందులు అయ్యే మెయిన్ ఇబ్బందులు అవి కలగకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జర చెప్పు, మంచిగా చెప్పు. రేవంత్ అన్నయ్య చూసుకుంటానికి ఇక్కడ లేకపాయ, ఇక్కడ ఉన్న మనుషులు చూసుకోవాలి. రామ ఎంత కాడికి వచ్చే అరిల్ల పుణ్యకాలం అయిపోయాయి. అయితే అంతా అయిపోయింది. ఇప్పుడు మొత్తం వార్తలు అయితే ఈ రోజు వార్తలు అయితే ఇప్పటికైతే ముగిసినాయి. కొద్దిసేపటి తర్వాత ఎక్కడెక్కడ దోపిడీలు జరిగినాయి, ఎక్కడెక్కడ ఏం జరిగినాయి వాటి వివరాలు సేకరించి మళ్ళీ ఒక గంటన్నర తర్వాత మళ్ళా లైవ్లోకి వచ్చి, అంటే సంఘటన అంటే అక్కడ ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, ఓ దొంగతనం జరుగుతుంది, ఇప్పుడు చిన్న వార్తలు కూడా ఉంటాయి. ఆ వార్తలు కూడా తీసుకొని ఖచ్చితంగా మీ ముందుకు ఒక గంటన్నర తర్వాత మేము ఇంత టిఫిన్ చేసి ఇంత తిని ఛాయ్ తాగి వద్దాం. ఓకేనా? తగ్గేదేమి నర్సయ్య తాతతో రప్ప అది సజ్జంతో కూడా నేను మర్చిపోతున్నా. పిల్లగాడు సరే ఇక నువ్వు నీతో నువ్వైనా నేనైనా ఒకటే. అంతేనా? అంతే. ఎందుకు కాదు. అయితే ఏం లేదు కానీ ఎవరైతే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో జీ న్యూస్ తెలుగు అని కొట్టండి. ఉన్నారా పిల్లగా?
కొడియాలు ఉన్నాయా? ఉన్నాయట. జీ న్యూస్ తెలుగు, ఇంకొకటి తాతా న్యూస్, రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏదన్నా అనిపిస్తే లైవ్లో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ డే నుంచి ఇక్కడనే మనము లైవ్లోనే మీ కామెంట్లు చదివి దానికి తగ్గట్టుగా మేము వెంటనే రిప్లై ఇస్తాము. ఇంకొకటి ఒక లైక్ కొట్టుండి షేర్ మర్చిపోకరు సుమా. మీరు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి, కింద కామెంట్ కూడా పెట్టుర్రి. మీ మనసులో ఏమనిపిస్తే అది పెట్టు. చూడరి తాతా న్యూస్ THANEWS తాతా న్యూస్ అని కొడితే డైరెక్ట్ తాత లోగో వస్తుంది. జీ న్యూస్ కి ఏంటంటే జీ న్యూస్ తెలుగు కొడితే జీ న్యూస్ వచ్చేస్తుంది. జీ న్యూస్ అన్న వస్తుంది, జీ న్యూస్ తెలుగు అని కొట్టురు, జీ న్యూస్ రాకుంటే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు నిత్యం వార్తలతోని, అంటే ఏ వార్తలు మీకు బోర్ రాకుండా తాత పాటలతో విత్ వార్తలు, ఇది ఒక కాన్సెప్ట్ తోని తీసుకొస్తున్నాము. మీరు చూస్తున్నంతసేపు చూస్తుంటారు, వార్తల మీద విశ్లేషణ ఉంటుంది, ప్లస్ కొన్ని సమస్యల మీద పాటలు పాడుతుంటాడు తాత, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంటాడు, మీకు ఎక్కడైతే అవగాహన కల్పిస్తుంటారు సమస్యల మీద తాత, నేను ఇద్దరం కలిసి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో.